ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పెద్దలు హస్తకి నిక్షేపణం చేయగా ప్రవచనం మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పెద్దలు హస్త నిక్షేపణము చేయక ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం. సనగొనకుడి ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి, దేవుని నానా విధములైన కృపా విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండేది. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. ఒకడు బోధించిన ఎడలు దైవభక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించే సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమెన్. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. త్వరపడి ఎవరి మీద నేను హస్త నిక్షేపణం చెయ్యకము, మరలా పాపములు పాలుపడి ఉండకము, నువ్వు పవిత్రుడిగా ఉండునట్లు చూచుకొనుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తన స్వర్గం నుంచి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచిన యావత్ మందిని గూర్చి మీ మట్టుగా మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉన్నట్టుగా ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించండి, విశేషంగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం ప్రభుత్వం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని దేని యందు నియమించారు ప్రభావ, దాని విషయంలో మీరు నమ్మకంగా పనిచేసే శక్తిని అనుగ్రహించమని మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.